మందికి స్కిన్ హెయిర్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. సో నవ్వేడేస్ మనం ఎక్కువ అమౌంట్ లేకపోతే మనకున్న బిజీ స్కెడ్యూల్లో చాలా వరకు ట్రీట్మెంట్స్ వైజ్ కానీ ఇలాంటి డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ కోసం డాక్టర్ క్లినిక్స్కి విజిట్ చేయడం ఇలాంటివన్నీ చేసి మనం టైంని స్పెండ్ చేస్తుంటాం. సో ఈరోజు నేను అందుకే స్కిన్ స్పెషలిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్, నెవరాలజిస్ట్ అండ్ ఆల్సో కాస్మెటాలజిస్ట్ డాక్టర్ ఉమా గారితో ఉన్నాను. ఉమా గారికి ఈ ఫీల్డ్లో 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడి నేను కొన్ని క్వశ్చన్స్ లైక్ మన సైడ్ నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ ఓవరాల్గా టచ్ చేసి తను అడుగుదాం. సో డాక్టర్ గారు చెప్పిందంతా మనం తెలుసుకుందాం ఈరోజు. హాయ్ డాక్టర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ డాక్టర్. ఫస్ట్ మేము అడిగిన వెంటనే మీ టైంని, మీ ప్రీషియస్ టైంని ఇచ్చి మా ఆడియన్స్ అందరికీ చెప్పడానికి వచ్చినందుకు. సో డాక్టర్, యాక్చువల్లీ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో రిలేటెడ్ స్కిన్ ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు నో, అంటే మా వ్యూవర్స్కి కూడా మీరు ఇలా కాస్మెటాలజిస్ట్ అండ్ డెర్మటాలజిస్ట్ అంటే డెర్మటో వెనరాలజిస్ట్ అని చెప్పి విన్నాను. చాలామందికి తెలీదు, అంటే డర్మటాలజిస్ట్, వెనరాలజిస్ట్ అంటే బోత్ ఆర్ సేమా లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉందో ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇంతకుముందు యాక్చువల్గా అయినా డెర్మటాలజిస్ట్, వెనరాలజిస్ట్ డిఫరెంట్గా ఉండేవారు. అంటే వెనిరాలజీ అంటే సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అదొక డిపార్ట్మెంట్ వేరేగా ఉండేది. డెర్మటాలజీ అనేది స్కిన్, హెయిర్, నెయిల్స్ గురించి ఒక డిపార్ట్మెంట్ వేరేగా ఉండేది. బట్ రూల్స్ అది వచ్చిన తర్వాత 15 yearsగా నార్మల్గా డెర్మటాలజీ, వెనిరాలజీ ఒకటే డిపార్ట్మెంట్ చేసేసారు. ఇప్పుడు డిగ్రీ కూడా డెర్మటాలజీ, వెనిరాలజీ ఒకటే డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు. బట్ కాస్మెటాలజీ అనేటప్పటికైనా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డెర్మటాలజీ. నార్మల్గా కూడా చాలామంది సైన్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ, వితౌట్ సైన్స్ డిగ్రీ కానీ చాలామంది కాస్మెటాలజీ స్పెషలిస్ట్ కింద చేస్తూ ఉంటారు. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. యాజ్ ఏ డెర్మటాలజిస్ట్ అంటే మనం MBBS, MD అది చేసుకుని డెర్మటాలజీ అయిన తర్వాత కాస్మెటిక్ ట్రైనింగ్ స్పెసిఫికల్లీ కొన్ని వాటిల్లో ఎక్స్ట్రాగా కావాలి కాబట్టి అది తీసుకుని వచ్చిన వాళ్ళకి డెర్మటాలజిస్ట్ యాజ్ వెల్ యాజ్ కాస్మెటాలజిస్ట్ అంటాం. బట్ స్పెసిఫికలీ ఓన్లీ కాస్మెటాలజిస్ట్ అని పెట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళు డాక్టర్స్ కాదు. ఓకే. సో ఇప్పుడు డెర్మటో వెనరాలజిస్ట్ అని చెప్తున్నారు కదా, దీంట్లో అంటే ఏంటి, ఇందులో స్పెషలైజేషన్స్ మనం అంటే మీరు ఏ స్పెషలైజేషన్ చేశారు, లైక్ లోపల డిసీజెస్, స్కిన్ డిసీజెస్ గురించి కానీ ఏమైనా? సో డెర్మటాలజీ అంటే నార్మల్గా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎనీ స్కిన్ కండిషన్ రిలేటెడ్ టు స్కిన్, హెయిర్ అండ్ నెయిల్స్. వెనిరాలజీ అంటే ద డిసీజెస్ రిలేటెడ్ టు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఓన్లీ. దాంట్లో లెప్రాలజీ అని కూడా ఉంటుంది. లెప్రసీ అనేది కంప్లీట్లీ ఇట్ ఈస్ ఎ బిగ్ టాపిక్ అనమాట. అది కూడా దట్ ఇంక్లూడ్స్ ఇన్ దిస్. సో దాంట్లో డిసీజెస్ ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ డిసీజెస్. స్కిన్లో వచ్చే ఏ కండిషన్, స్కిన్ మీద ఏ ప్యాచ్ కింద స్టార్ట్ అయిన సోరియాసిస్ అని, ఎల్పీ అని, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అని, ఎలర్జీస్ అని, యాక్ని, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు స్కిన్. ఇప్పుడు హెయిర్లో కూడా చాలా ఉంటాయి, ఉత్తి హెయిర్ లాస్ ఒకటే ఉండదు. సో మెనీ అదర్ కండిషన్స్ అండ్ డిసీజెస్ ఆఫ్ హెయిర్ ఆల్సో ఇంక్లూడ్స్ ఇన్ దిస్. సో మీ వల్ల నేను ఒక కొత్త థింగ్ అనేది నేర్చుకుని, నేను యూజువల్లీ ఇప్పుడు చాలామంది కాస్మెటాలజిస్ట్ అని నేమ్ కనిపించగానే విల్లింగ్ టు గో కదా, బట్ నాకు ఈ డిఫరెన్షియేషన్ అనేది ఈరోజు మీరు చెప్పిన తర్వాత నాకు క్లారిఫికేషన్ వచ్చింది. సో ఇంత లోపల ఇన్డెప్త్ ఉంటుందని చెప్పి. సో డాక్టర్, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే లైక్ సోరియాసిస్ అని చెప్పి మీరే అన్నారు. కొంతమందిలో మనం చూస్తాం చాలా వరకు ఇలా సోరియాసిస్ అంటే ప్యాచెస్ టైప్లో స్కిన్ మీద రావడం ఇలాంటివన్నీ. అంటే దీనికి కంట్రోల్ చేయడానికి ఏమైనా పర్మనెంట్ క్యూర్ అవ్వడానికి ఉంటాయి అంటారా ట్రీట్మెంట్స్ అవి? ఫస్ట్ మీరు అనుకున్నట్టుగా సోరియాసిస్ అంటే చూడగానే నార్మల్గా ఇన్స్పెక్షన్గా ప్రతి వాళ్ళకి ప్రతి ప్యాచ్ని సోరియాసిస్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్. సోరియాసిస్ అనేది స్పెసిఫికల్లీ ఇట్ ఈస్ ఏ ఆటో ఇమ్యూన్ కండిషన్ లాంటిది. అంటే ఒకసారి వచ్చింది అంటే కంప్లీట్గా, ఇప్పుడు డయాబెటీస్ ఎలాగో, హైపర్ టెన్షన్ ఎలాగో, సోరియాసిస్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుందని చెప్పలేం. బట్ వీ కెన్ కంట్రోల్ ఇట్. బట్ ఏదైనా స్కిన్ కండిషన్ వచ్చింది అంటే అసలు సోరియాసిసా కాదా ఫస్ట్ కన్ఫర్మ్ చేయించుకోవాలి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వీ కెన్ గివ్ ఎ ట్రీట్మెంట్. సాధారణంగా అందరూ అనుకుంటారు ఏంటంటే మనకి మామూలుగా ఎలోపతిక్లో సోరియాసిస్కి ట్రీట్మెంట్ ఉండదు, కంప్లీట్గా ఆ ఇచ్చే మెడిసిన్స్ కూడా అన్ని ఇమ్యూనిటీని సప్రెస్ చేసే మెడిసిన్స్ ఇస్తాము అని అనుకుంటారు. బట్ స్టిల్ అలా కాదు. దేర్ ఆర్ సో మెనీ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఫర్ సోరియాసిస్ ఆల్సో. సోరియాసిస్ కూడా కంట్రోల్లో పెట్టుకుంటే మనం ఎప్పుడూ దాని గురించి మనకేమీ ఎఫెక్ట్ అవ్వకుండా కూడా మనం జాగ్రత్త పడవచ్చు. ఓకే. సో ఇప్పుడు దానికి ఇన్ కేస్ అది ఇప్పుడు సోరియాసిస్ అని తెలిస్తే దానికి మనం పర్మనెంట్గా క్యూర్ చేసుకునే ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి.
పెర్మనెంట్ నేను చెప్తున్నాను కదా, అదే ఇప్పుడు డయాబెటీస్కి పెర్మనెంట్గా ట్రీట్మెంట్ అంటే చెప్పలేం కాబట్టి, అలాగే దీనికి కూడా మళ్ళీ బయటకు కనిపించకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. దాని మూలన వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. స్కిన్ మీద కనిపించడమే కాకుండా స్కిన్ మళ్ళీ దాన్ని ఇప్పుడు సోరియాసిస్ ఉందంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ రావచ్చు, కార్డియాక్ కండిషన్స్ రావచ్చు. ఓకే ఓకే. అలా సిస్టమ్స్ని ఎఫెక్ట్ అవ్వచ్చు. సో కాంప్లికేషన్స్ అనేవి రాకుండా లైఫ్లో ఎప్పుడు అవాయిడ్ చేయొచ్చు. మనకి పైకి కనిపించకుండా సోరియాటిక్ ప్యాచెస్ లేకుండా మనం దాన్ని రెమిషన్ తీసుకురావచ్చు, తగ్గించవచ్చు. సో ఇప్పుడు అలానే కాకుండా చాలామందికి బొల్లి మచ్చలు అని చెప్పేసి ఉంటుంటాయి. అవి అంటే ఇవన్నీ ఏమైనా హార్మోనల్ చేంజెస్ లేకపోతే కొన్ని ఎన్విరాన్మెంట్ కానీ లేకపోతే సరౌండింగ్స్లో అట్మాస్ఫియర్, క్లైమేటిక్ కండిషన్స్ ఇలా వీటి మీద ఏమైనా ఉంటుందా ఎఫెక్ట్? ఇప్పుడు మీరు అడిగిన బొల్లి మచ్చలు కూడా, బొల్లి మచ్చలు యాక్చువల్గా అంటే విటిలిగో అంటాం. విటిలిగో అంటే అదే ఇంగ్లీష్ నార్మల్గా సైంటిఫిక్గా విటిలిగో అంటారు. విటిలిగో అనేది నార్మల్గా ఇట్ ఈస్ ఎక్వైర్డ్ డిసీజ్. అంతేగాని పుట్టుకతోటే కొంతమంది వైట్గా పుడతారు, దట్ ఈస్ ఆల్బినాయిడ్, ఆల్బినిజం, దట్ ఈస్ కంజెనిటల్ డిజార్డర్. అంతేగాని నార్మల్గా ఈ విటిలిగో ఈజ్ అన్ ఎక్వైర్డ్ కండిషన్. ఎక్వైర్డ్ కండిషన్ అంటే ఓవర్ ద పీరియడ్, పుట్టగానే రాదు అది. పుట్టిన తర్వాత కొన్ని వాళ్ళ దాంట్లో ఆటో ఇమ్యూన్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ అని చెప్పాలి. మన కలర్ ఇచ్చే కణాలు అంటే వాటిని ఏమంటారు, మెలనోసైట్స్ అంటాం. అంటే ప్రతి 9 కెరటినోసైట్స్కి స్కిన్ సెల్స్కి ఒక మెలనోసైట్ ఉంటుంది. దాంట్లో మెలనిన్ అనే ఒక పిగ్మెంట్ వలన మనకి స్కిన్ కలర్ ఎలా ఉండాలనేది నిర్ధారణ అవుతుంది. సో ఆ మెలనోసైట్ అనేది నాన్ ఫంక్షనింగ్, అంటే అది పని చేయకుండా ఉండిపోవడం కానీ, లేకపోతే ఆ సెల్స్ ఒక్కొక్కసారి నష్టపోతాయన్నమాట. అంటే దానికి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అయితే ఈ సెల్స్ కూడా అవి కూడా పని చేయకుండా అవి డెడ్ అయిపోతాయి సెల్స్. సో అలాంటి కండిషన్స్లో మనకి పిగ్మెంట్ అనేది రాదు కాబట్టి పూర్తిగా వైట్గా మారిపోతుంది. వైట్ అంటే నార్మల్గా మనకు ఉన్న కలర్ కన్నా తక్కువగా ఉండడం కాదు, పర్లీ వైట్ అంటే మన ముత్యం కలర్ ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలా. అంటే పిగ్మెంట్ అనేదే ఉండదు అసలు, ఆ పిగ్మెంట్ ఇచ్చే కణం అనేదే డెడ్ అయిపోతుంది. సో అలా మనం ఏం చేస్తామంటే ఇలా విటిలిగో ప్యాచ్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు వైట్ మచ్చలు ప్రతిదానికి విటిలిగో మాత్రం కాదు. సో వాళ్ళకి డౌట్ ఉన్నప్పుడు మనం స్కిన్ బయాప్సీ అని చేసి, స్కిన్ బయాప్సీ చేసినప్పుడు అసలు మెలనోసైట్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే కనుక నాన్ ఫంక్షనింగ్గా ఉన్నాయా అనేది కనుక్కుంటాం ఫస్ట్. అప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు చాలామందికి ఫేస్ మీద స్కిన్ ట్యాగ్స్లా రావడం, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ హోమ్ మేడే చేసుకుంటారు చాలామంది, తెలీదు. అండ్ అవి క్యూరబుల్ అంటారా? అంటే ఇంట్లో చేసుకున్న డాక్టర్స్ వరకు అప్రోచ్ అవ్వకుండా ఇంట్లోనే చేసుకుని అవి అసలు వాళ్ళకు ఉన్న కండిషన్ అదే చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే స్కిన్ ట్యాగ్స్, స్కిన్ వాట్స్ అని కొంతమంది, ప్రతిదాన్ని స్కిన్ మీద ఎలివేటెడ్గా అంటే స్కిన్ కన్నా పైకి వస్తే కనుక దాంట్లోనే టైప్స్ ఉంటాయి. డిపిఎన్స్ అని, స్కిన్ ట్యాగ్స్ అని, స్కిన్ వాట్స్ అని, మిలియా అని, అలా చాలా టైప్స్ ఉంటాయి. వాళ్ళకి కనుక స్కిన్ ట్యాగ్స్ నాకు ఇదేం వైరల్ ఇన్ఫెక్షన్ కాదు అనుకున్నప్పుడు నార్మల్గా వాళ్ళు తీసినా పెద్దగా రావు, అవి మళ్ళీ రీగ్రోత్ అవుతాయి. సో మళ్ళీ రీగ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలు నార్మల్గా ఈ స్కిన్ ట్యాగ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా వచ్చాయంటే దానికి కూడా కాజెస్ ఉంటాయి యాక్చువల్గా. సో వాళ్ళు సడన్గా ఓవర్ వెయిట్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉండడం కానీ, లేకపోతే ఫ్రిక్షన్ ఎప్పుడు అదే ఏరియాలో ఎక్కువగా ఫ్రిక్షన్ తగులుతూ ఉంటే కనుక అలాంటప్పుడు కూడా స్కిన్ ఓవర్ గ్రోత్స్ వస్తూ ఉంటాయి. సో అసలు ఉన్న ప్లేస్ని బట్టి, అసలు ఫేస్ మీద వచ్చాయా, అండర్ ఆర్మ్స్లో వచ్చాయా, నెక్ మీద వచ్చాయా, లేకపోతే దాంతోపాటు పిగ్మెంటేషన్ ఉందా, అంటే థిక్ ఎండ్ అయిపోయిందా స్కిన్, ఇవన్నీ చూసుకుని వాళ్ళు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఎక్కడైనా చేయించుకోవచ్చు. బట్ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండాలి. సో అదొకటి. అసలు ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు అది స్కిన్ ట్యాగా కాదా అనేది వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే, లేకపోతే మళ్ళీ రికరెన్స్గా వస్తున్నాయి అన్నప్పుడు కూడా అట్లీస్ట్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వస్తే వాళ్ళు కరెక్ట్ విషయం చెప్పగలుగుతారు.